హాయ్ అండి అందరికీ. ఇవాళైతే టేస్టీ రొయ్య పొట్టు ఇగురు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే మనకి 4, 5 రోజుల పాటు నిల్వ ఉంటుందనమాట. ఫ్రిడ్జ్‌లో గాని స్టోర్ చేసుకున్నామంటే చాలా బావుంటుందండి. చేసిన రోజు కంటే మరుసటి రోజుకైతే టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. ముందుగా అయితే వీటినైతే బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా తలా తోకలన్నీ గూడా తీసుకోవాలనమాట. ఇది అయితే 1/4 కిలో వరకు ఉంటాయండి. ఒక పావు కిలో ఉంటాయన్నమాట. వేస్టేజ్ చూడండి ఎంత పోయిందో. చాలా వరకు వేస్టేజ్ పోతది. అదంతా గూడా తలా తోకలు మిడిల్‌లో మనకంతా అవి మిసల్లాగా ఉంటాయి కదా! అవన్నీ గూడా మొత్తంగా క్లీన్ చేసేసుకోవాలనమాట. క్లీన్ చేసే ప్రాసెసే కొంచెం లెంతీగా ఉంటుంది. మనం సిజర్‌తో గాని క్లీన్ చేసేసుకున్నామంటే మనకి 10, 15 నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి. ఇంక ఈ విధంగా మొత్తం అంతా కూడాను క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటినైతే ఇప్పుడు కడగలేదనమాట. డైరెక్ట్‌గా కడాయి పెట్టేసేసుకొని ఈ డ్రై ఫ్రాన్స్ అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇసుకంతా ఏమున్నా గానీ రాలిపోతుందనమాట. ఈ విధంగా మనము ఫ్రై చేయడం వల్ల ఇసుకంతా దిగిపోతుందండి. మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మనకి ఇసుక అనేది ఎక్కడ కూడా తగలదనమాట. ఈ విధంగా మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకుందామండి బాగా. ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఒక పాత్రలో అయితే వేసేసుకుందాము. వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుందాము. నీట్‌గా 4, 5 సార్లుగా వాష్ చేసుకోవాలండి. 4, 5 సార్లు వాష్ చేసుకొని బాగా పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట వీటిని. చూసారు కదా! ఈ విధంగా వాటర్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు కడాయి నీట్‌గా కడిగేసేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ కొంచెము ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్‌కి వేటికైనా కూడా. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులైతే వేసుకుందామండి. చాలా బావుంటుంది కర్రీ అయితే మాత్రము. సూపర్ ఉంటుందండి. మా బాబు అయితే అడిగి మరీ చేయించుకుంటాడనమాట. మా వారికి, మా బాబుకి అంత ఇష్టమండి. ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మెంతులు కూడా వేసేసుకుందామండి. మెంతులైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. మెంతులు వేయడం వల్ల చాలా బావుంటుందనమాట. ఇంక మెంతులు ఇవన్నీ చిటపటలాడిన తర్వాత నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్‌నైతే ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారేదాని కోసం మనము తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు. 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా కలర్ చేంజ్ అవుతాయండి. మనకి నాన్ వెజ్ రెసిపీస్‌కి వేటికైనా గానీ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్‌లో. ఉల్లిపాయ ముక్కలనైతే బాగా ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా! ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నీట్‌గా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసేసుకుందాము. బాగా పండిన టమాటాలండి. మనకి గ్రేవీ బాగుంటుందనమాట. ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలనైతే తీసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్టవ్‌ని బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా మనము డ్రై ఫ్రాన్స్‌ని 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేశానండి వీటిని. ఇసుక ఎక్కడే గాని ఉండదనమాట. అందులోనూ ముందు ఫ్రై చేసుకున్నాం కదా! కాబట్టి సింపుల్‌గా, ఈజీగా, త్వరగానే అయిపోతుంది మనకి. ఇంక ఈ విధంగా నీట్‌గా వాష్ చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా! చూసి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు, మన స్పైసీ తగ్గట్టు కారం అండి. అంతా ఇంత అని ఏం లేదనమాట. కారం మనం స్పైసీ ఎంత తింటామో అంత కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉప్పు, కారం పట్టేటట్టు వదిలేసేద్దామండి వీటిని డ్రై ఫ్రాన్స్‌కి. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము. కలిపేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిచ్చేసేసుకుందామండి. మనకి ఉప్పు, కారం అన్నీ కూడా దానికి పడతాయన్నమాట డ్రై ఫ్రాన్స్‌కి. ఇంగిప్పుడు చింతపండు గుజ్జు అయితే పోసేసుకుందామండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నాననమాట. 1/4 కిలో ఎండు రొయ్యలకి. ఇంక ఈ విధంగా మొత్తం అంతా కూడా పిప్పి తీసేసి చింతపండు వాటర్ అయితే పోసేసుకొని ఇంకొంచెం వాటర్ చూసుకొని వేసుకుందామండి. వాటర్ కూడా పోసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందామండి. ఈ విధంగా చూసారు కదా! వాటర్ అంతా ఎగిరిపోతున్నాయన్నమాట. ఈ విధంగా ఎగిరితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. చాలా బావుంటుందన్నమాట. వాటర్ ఏమనేది లేకుండా ఈ విధంగా ఇగురులాగా రావాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే ఒక స్పూను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికిచ్చేసేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని కుక్ చేసుకుందాం కర్రీని.
చాలా బావుంటుందండి. మనకి చపాతీలోకి, రైస్‌లోకి సూపర్ ఉంటుందనమాట. నెక్స్ట్ డేకి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందసలు. సూపర్ ఉంటుందనమాట. స్మెల్ వస్తే వస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంక ఈ విధంగా ఒకసారి ఇది చూసారు కదా! ఆయిల్ అంతా ఈ విధంగా సెపరేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ ఎప్పుడు సెపరేట్ అవుతుందో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంక ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి అసలు. మనకి 4, 5 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. మనకి రొయ్యపట్టు ఇగురు అనేది రెడీ అయిపోయిందనమాట. సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే అసలు కొంచెం కూరతో అన్నం అంతా కలుస్తుందనమాట. చూసారు కదా! కర్రీ లుక్, ఫైనల్ లుక్ రెడీ అయిపోయింది మనకి. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.